కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ కుల రాజకీయాలని ఆక్షేపించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేటీఆర్, హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతుంటారంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా ఎల్లో జర్నలిజంను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఏనాడైనా బీసీల గురించి కవిత మాట్లాడారా అని నిలదీశారు. బీజేపీకి రాముడికి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ రాజకీయాలు చేస్తున్నట్టు ఫైర్ అయ్యారు. చెప్పనక్కర్లేదు, కవిత ఒక్క పల్లకి పాడుతూ ఉంది. హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రిస్తూ ఉన్నాడు. కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. నలుగురు నాలుగు దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అటుముఖం ఇటుపై పోరాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చంపలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే ముద్రమైపోయినాడు. బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా, నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్రపరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదర్ నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుడు కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు. అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు. కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించిన కిషన్ రెడ్డి తగు రీతిలో, తగు సమయంలో నీకు ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, భగవంతుని అందరం పూజిస్తాం. నేను కూడా శివభక్తుని. నా పేరే మహేశ్వరుడు. రోజు శివుని పూజ అయింది నేను బయటకు రాను. కానీ మా జీవితంలో ఎప్పుడు శివుని పేరు మీద ఓట్లు అడగలే. అరే, ప్రధానమంత్రిగా చేసి 5 ఏళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, ఈ బ్యాంకులలో 15 లక్షలు ఇస్తాని, గరీబోడు బతుకులు బాగు చేస్తాని ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత నేను ఇది చేసినాను ఓట్లు అడగకుండా మళ్ళీ శ్రీరామచంద్రుని మీద ఓట్లు అడుగుతుంది సిగ్గులేకుండా. రెండోసారి మూడోసారి ఎట్లా అడుగుతుంది? అరే, శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది?